హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆర్ఆర్ అకాడమీ. మనం ఈరోజు IIIT హైదరాబాద్లో ఫ్రీగా ఎలా చదువుకోవాలో చూద్దాము. దానికి ఎంత ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారో కూడా చూద్దాము. ఒకవేళ ఫైనాన్షియల్ ఇన్కమ్ కనుక లేకపోతే ఏంటిదో కూడా ఈ వీడియోలో మనము పూర్తిగా చూద్దాము. ఇది ఒక IIT హైదరాబాద్ అనేది 99% ప్లేస్మెంట్స్తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్. అంటే ఇది ఐఐటి ముంబై అండ్ ఐఐటి ఢిల్లీతో పోటీ పడుతుంది. కాబట్టి ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో చదవాలంటే, మీరు ఫ్రీగా చదవాలంటే మీకు రిక్వైర్మెంట్స్ ఏముండాలో చూద్దాం. దానికన్నా ముందు మనము దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఫ్రీగా ఎలా చదువుకోవాలో చూద్దాము. మనము దీని ఫీ స్ట్రక్చర్ వస్తే 4 ఇయర్స్కి మనకు హాస్టల్ ప్లస్ ఓకేనా ఫీజు కలిపితే ఎంత ఉంటుంది అంటే 24 lakhs ఉంటుంది. ఎంత ఉంటుంది? 24 lakhs అనేది ఉంటుంది. ఇది మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 4 ఇయర్స్కి. అంటే ఎవ్రీ ఇయర్ 6 lakhs మనం వేసుకుంటే 4 ఇయర్స్కి 24 lakhs అవుద్ది. ఇందులో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఎవరైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుందో వాళ్ళకి 30 lakhs దాకా అవుద్ది. ప్యాకేజ్ వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 30 lakhs ఉంది. మనకు టాప్ ప్యాకేజ్ అంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 2.5 crores. అంటే చూడండి, ఇది దేంతో కాంపిటేట్ చేస్తుంది? ఐఐటి ముంబై అండ్ ఢిల్లీ అండ్ చెన్నైతో ఇది చేస్తుంది. అంటే 2.5 crores అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. 2.4 crores వచ్చినాయి కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. మనం ఇక్కడ 24 lakhs స్పెండ్ చేస్తే మనకు యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs ఉంది కాబట్టి చాలా బెనిఫిషియల్ అవుతారు. మనము మెయిన్ కంటెంట్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకు అల్యూమిని ఫండ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ అల్యూమిని ఫండ్ ఏం చేస్తుంది అంటే ఫ్రీగా చదివిస్తుంది. అది కూడా సెకండ్ ఇయర్ నుంచి. స్టెప్ 1 ఏంటిది? అల్యూమిని ఫండ్ పేస్ ద ఫీజ్ డైరెక్ట్లీ టు ద కాలేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ సెమిస్టర్. మీ సెకండ్ సెమిస్టర్ నుంచి అల్యూమిని ఫండ్ అనేది మీకు పే చేస్తుంది. మరి దీనికి ఎలిజిబుల్ కావాలంటే మీకు ఏం కావాలంటే 8 lakhs బిలో ఇన్కమ్ అనేది ఉండాలి. 8 lakhs బిలో ఇన్కమ్ కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు మీకు ఈ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుద్ది. మరి అది లేకపోతే ఎలా సార్ అనే వాళ్ళకు కూడా చాలా డౌట్ ఉంటుంది. అది లేకపోతే మీకు 100% లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఈ లోన్ ఫెసిలిటీ కూడా మీరు ఏది హౌస్ కానీ నెక్స్ట్ ల్యాండ్స్ కానీ మీరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మీకు ప్యూర్లీ ఎడ్యుకేషన్ లోన్ అది ఇస్తుంది. ఎందుకంటే ఇందులో హైయెస్ట్ ప్యాకేజే మనకు 30 lakhs అంటే యావరేజ్ ప్యాకేజే 30 lakhs ఉంది కాబట్టి మీకు 100% లోన్ ఫెసిలిటీ అనేది ఉంది. మీకు ఒకవేళ ఈ అల్యూమిని ఫండ్ నుంచి కనుక అమౌంట్ రాకపోతే, మీరు 8 lakhs బిలో ఇన్కమ్ లేకపోయినా మీ దగ్గర మనీ కనుక ఉంటే మాత్రం ఇలాంటి కాలేజీని వదలకండి అనేది నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మరి ఎలా సార్? ఇప్పుడు ఫండ్ మీరు ఫ్రీగా అంటున్నారు. 30 lakhs ఫ్రీగా ఇస్తుంది అంటే కాదు, ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే అల్యూమిని ఫండ్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది. మరి ఎలా? మరి తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరికైతే ఫండ్ అనేది కనుక ప్రొవైడ్ అయిందో 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా 99% ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళొక స్టూడెంట్ని వీళ్ళు చదివించాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ అల్యూమిని ఫండ్ నుంచి ఎవరైతే 8 lakhs బిలో ఉన్నారో వాళ్ళకు ఫండ్ అనేది వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఒక చైల్డ్ను అంటే వీళ్ళు ఒక స్టూడెంట్ను చదివించాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక 3 to 4 lakhs పే చేయాల్సి ఉంటుంది. దీన్నే ఏమంటారంటే అల్యూమిని ఫండ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేదు. అంటే అల్యూమిని ఫండ్ ఏం చేస్తుంది, నీకు ఒక స్టూడెంట్ ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారో వాళ్ళకు ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫండ్ ప్రొవైడ్ అయిన తర్వాత మీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆ ఫండ్ను మీరు వేరే స్టూడెంట్ అంటే ఫండ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఒక స్టూడెంట్ను చదివించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది వదులుకోకండి. మనీ లేకుండా మాత్రం సీట్ అనేది మాత్రం IIIT హైదరాబాద్లో వదులుకోకండి. మీకు ఇందులో సీట్ రావాలంటే జేఈ మెయిన్స్లో 99.8% వస్తే మాత్రమే మీకు ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎన్ఐటి టాప్ ఎన్ఐటీస్లో ఉన్న స్కోర్ ఇది. అంటే 99 ఇది బాయ్స్కి. గర్ల్స్కి అయితే 99.6 నుంచి 99.7 ఈ ఉన్న వాళ్ళకి మాత్రమే గర్ల్స్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక గర్ల్స్కి ఏంటంటే 20% రిజర్వ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. గర్ల్స్కి మాత్రమే 20% రిజర్వ్ సీట్స్ ఉంటాయి కాబట్టి గర్ల్స్కి మంచి ఆపర్చునిటీ. IIIT హైదరాబాద్ అనేది యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 2.4 crores ఉంది కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ మీరు వదులుకోకండి. మీకు ఫీజు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరో ఒక చిల్డ్రన్ను ఒక స్టూడెంట్ను మీరు చదివించాల్సి ఉంటుంది కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ మనీ లేకుండా మాత్రం మీరు వదులుకోకండి. ఒకవేళ మీరు 8 lakhs బిలో ఉన్నా కానీ మీకు 100% లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. పోను IIIT హైదరాబాద్ యొక్క కట్ ఆఫ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కూడా పోను మనము అప్డేట్స్లో చూస్తుంటాము.
సో దానికి మీరు ఆర్ఆర్ అకాడమీ కనుక సబ్స్క్రైబ్ చేశారంటే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.